లోక్సభ తొలి దళిత స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా మెగా రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద ఆయన కుమారుడు ఎంపీ హరీష్ మాథుర్ బాలయోగి నివాళులర్పించారు. తన తండ్రి చూపిన సేవా మార్గంలోనే కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని మాథుర్ బాలయోగి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలందరూ కూడా ఎప్పుడైనా సరే జీఎంసీ బాలయోగి గారు అంటే మాత్రం ఆయన ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాజరయ్యి ఆయనకి ఈ రోజున నివాళులు అర్పిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు మా నాన్నగారు వర్ధంతి 24 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ప్రతి ఒక్కరు గుండెల్లోని పెట్టుకుంటారు. ఎప్పుడు నాన్నగారి కార్యక్రమం అయినా సరే పిలిచినా పిల్లకపోయినా అందరూ కూడా రావడం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా బాధ్యత తీసుకుంటూ కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, నాన్నగారు ఘాట్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా దాని బాధ్యత నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఎప్పుడూ ఒకటే ఆలోచన, నాన్నగారు ఎప్పుడు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా సరే, అమలాపురం పార్లమెంట్ అయినా సరే ఎప్పుడు దీని రూపురేఖలు మార్చారనే ఏకైక ఆలోచనతో ఆయన ఇది ఒక బంగారు కోనసీమగా తయారు చేయాలని ఆయన ఎప్పుడు కృషి చేసేవారు. ఆయన కొడుకుగా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా, నేను ముందుగా వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రజలు ఏ విధంగా మీరు బాలయోగి గారి అబ్బాయి అని చెప్పి నా పైన చూపించిన ప్రేమ ఎప్పుడు నేను మర్చిపోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అది నేను ప్రతిరోజు కూడా అది గుర్తుపెట్టుకుంటూ ఆయన నడిచిన విధంగా ఆయన కొడుకుగా ముందుకు అడుగులు వేస్తూ ఆయన ఆనాడు అనుకున్న అభివృద్ధి మనం ఎప్పుడూ కూడా అది నా ఒక బాధ్యతగా నిర్వహించుకుంటూ అన్నిటినీ కూడా మేము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రోడ్స్ అయినా అభివృద్ధి అయినా లేకపోతే ఎప్పుడు అసలు కదలలేని రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.